హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా మనకి థర్డ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే లీనా నాయర్ అపాయింటెడ్ యాజ్ ద గ్లోబల్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ ఛానల్. మనకి ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ కంపెనీ అయిన ఛానల్ అనే కంపెనీకి సంబంధించి గ్లోబల్ CEOగా మనకి లీనా నాయర్ అయితే నియమితులవడం జరిగింది. సో ఛానల్ అనే ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ కంపెనీకి సంబంధించి గ్లోబల్ CEOగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే మనకి లీనా నాయర్. అలాగే అరవింద్ కుమార్ హ్యాస్ జాయిన్డ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. సో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఇటీవల మనకి ఎవరు నియమితులయ్యారు అంటే మనకి అరవింద్ కుమార్ అయితే నియమితులయ్యారు. అలాగే హోండాయ్ మోటార్ కంపెనీ హ్యాస్ అపాయింటెడ్ అన్సు కిమ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హోండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్. సో హోండాయ్ మోటార్ కంపెనీ మనకి అన్సు కిమ్ను హోండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి సంబంధించి MD మేనేజింగ్ డైరెక్టర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ మోహిత్ జైన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ. సో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి సంబంధించి కొత్త అధ్యక్షునిగా మనకి ప్రెసిడెంట్గా మోహిత్ జైన్ అయితే ఎన్నికయ్యారు. అలాగే రవీంద్ర బాకర్ CEO ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ CBFCకి సంబంధించి CEOగా రవీంద్ర బాకర్ వచ్చి హ్యాస్ ఎజ్యూమ్డ్ ఛార్జ్ ఆఫ్ నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ NFDC, అలాగే ఫిలిం డివిజన్ అండ్ చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా CFSI. సో ఆల్రెడీ CBFCకి సంబంధించి CEOగా రవీంద్ర బాకర్ వచ్చి వీటికి సంబంధించి కూడా ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ CBFC CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న రవీంద్ర బాకర్ వచ్చి నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ NFDC, ఫిలిం డివిజన్, అలాగే చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి బాధ్యతలు అయితే స్వీకరించారు. నెక్స్ట్ ప్రదీప్ కుమార్ రావత్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ న్యూ ఎన్వీ టు చైనా. చైనాలో భారత కొత్త రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ PV సింధు అమాంగ్ 6 అపాయింటెడ్ మెంబర్స్ ఆఫ్ BWF అథ్లెటిక్స్ కమిషన్ టిల్ 2025. 2025 సంవత్సరం కూడా 5వ సంవత్సరం వరకు కూడా BWF అథ్లెటిక్ కమిషన్లో మనకి నియమితులైన 6 మంది సభ్యుల్లో మనకి ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన PV సింధు కూడా మనకి నిలవడం అయితే జరిగింది. DBS Bank India clinches the 2 awards at ET BFSI Excellence Award 2021. మనకి DBS Bank ఇండియాకి సంబంధించిన ఏదైతే DBS బ్యాంక్ ఉందో ET BFSI ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021లో 2 అవార్డులను అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ హ్యాస్ నేమ్డ్ ద ఇలాన్ మస్క్ ద CEO ఆఫ్ టెస్లా యాజ్ ద 2021 పర్సన్ ఆఫ్ ద ఇయర్. సో టైమ్ మ్యాగజైన్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక పర్సన్ ఆఫ్ ద ఇయర్ని మనకి ఎన్నిక చేసి మనకి కవర్ పేజ్ పైన అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది కదా. సో ఈ సంవత్సరం 2021 సంవత్సరానికి సంబంధించి పర్సన్ ఆఫ్ ద ఇయర్గా టైమ్ మ్యాగజైన్ వచ్చి టెస్లా కంపెనీ CEO అయిన ఎలాన్ మస్క్ని అయితే మనకి ఎన్నిక చేయడం జరిగింది. భూటాన్ హ్యాస్ హానర్డ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విత్ హిస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ నగ్దంగ్ పెల్గి కొర్లో. ఓకే, మనకి భూటాన్ దేశానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారమైన నగ్దంగ్ పెల్గి కొరోలోను మనకి భారతదేశం ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి అయితే భూటాన్ ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SGFI హ్యాస్ డిసైడెడ్ టు హానర్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అండ్ క్రికెట్ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ విత్ హిస్ ప్రెస్టీజియస్ SGFA మెడల్ 2021. మనకి స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వచ్చి SGFI వచ్చి భారత మాజీ క్రికెటర్ అలాగే క్రికెట్ వ్యాఖ్యాత కామెంటేటర్ అయిన సునీల్ మనోహర్ గవాస్కర్ను తన ప్రతిష్టాత్మక SGFI మోడల్ 2021తో సత్కరించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ సిమోన్ బెల్స్ నేమ్డ్ ద టైమ్ మ్యాగజైన్ 2021 అథ్లెట్ ఆఫ్ ద ఇయర్. మనకి టైమ్ మ్యాగజైన్ యొక్క 2021 అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా సిమోన్ బెల్స్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ 7-time ఛాంపియన్ లూయిస్ హ్యామిల్టన్ రిసీవ్స్ ద నైట్హుడ్ అట్ విండ్సర్ క్యాస్టిల్ లండన్. సో 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన మనకి ఫార్ములా 1 రేసర్ అయిన లూయిస్ హ్యామిల్టన్కు విండ్సర్ క్యాస్టిల్ లండన్లో నైట్హుడ్ అయితే మనకి లభించడం జరిగింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా హ్యాస్ రిసీవ్డ్ ద గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ నుండి గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అందుకోవడం జరిగింది. అలాగే మనకి అవని లేఖరా ఓన్ ద బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ హానర్ అట్ ద 2021 పారా ఒలింపిక్ స్పోర్ట్స్ అవార్డ్స్. 2021 పారా ఒలింపిక్ స్పోర్ట్స్ అవార్డ్స్లో మనకి షూటర్ అవని లేఖరా వచ్చి బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డుని అయితే గెలుపొందడం జరిగింది. మనకి పారా ఒలింపిక్స్లో అవని లేఖరా మెడల్స్ అనేవి కూడా విన్ అవ్వడం జరిగింది కదా.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ ఓన్ ద గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అవార్డ్ 2021 ఫర్ సక్సెసివ్ 3 years. మనకి వరుసగా 3 సార్లు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ వచ్చి గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అవార్డ్ 2021కి అయితే ఎన్నికవడం జరిగింది. ఇమ్మా రదుకాను టెన్నిస్ విన్స్ ద బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2021. సో టెన్నిస్ ప్లేయర్ అయిన ఇమ్మా రదుకాను బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2021గా ఎన్నికవడం అయితే జరిగింది. నెక్స్ట్ రాజ్ కపూర్ ద మాస్టర్ ఎట్ వర్క్ బుక్ ఆథర్ రాహుల్ రైవల్. ఓకే, మనకి రాజ్ కపూర్ ది మాస్టర్ ఎట్ వర్క్ ఈ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి రాహుల్ రైవల్. నెక్స్ట్ రివైండింగ్ ఆఫ్ ఫస్ట్ 25 years ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బుక్ ఆథర్ ఎస్ఎస్ ఓబ్రాయ్. సో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క మొట్టమొదటి 25 సంవత్సరాలు రివైండింగ్. ఓకే, ఈ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి ఎస్ఎస్ ఓబ్రాయ్. సో మెయిన్గా బుక్స్ అండ్ ఆథర్స్ అనేది ఇంగ్లీష్లోనే అయితే మనకి నేమ్ అనేది అయితే చూసుకోండి. తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ ఒక్కొక్కసారి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మెయిన్ అయితే ఇంగ్లీష్లోనే ఫాలో అవుతూ ఉండండి. వెంకయ్య నాయుడు రిలీజ్డ్ ద తెలుగు బుక్ టైటిల్ గాంధీ టోపిక్ గవర్నర్ ఆథర్డ్ బై ద యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. మనకి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఇటీవల ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది, గాంధీ టోపిక్ గవర్నర్. ఓకే, సో ఈ పుస్తకం పేరు ఇది. ఈ తెలుగు పుస్తకాన్ని మనకి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అయితే విడుదల చేశారు. పుస్తక రచయిత వచ్చి మనకి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. నెక్స్ట్ ఇండియాస్ యాన్షియంట్ లెగసీ ఆఫ్ వెల్నెస్ బుక్ ఆథర్ డాక్టర్ రేఖా చౌదరి. సో ఇండియాస్ ఏన్షియంట్ లెగసీ ఆఫ్ వెల్నెస్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మనకి డాక్టర్ రేఖా చౌదరి. నెక్స్ట్ ద మాంగ్ హూ ట్రాన్స్ఫర్మ్ ఉత్తరప్రదేశ్ హౌ యోగి ఆదిత్యనాథ్ చేంజ్డ్ ద యూపీ వాలా బై అబ్యూస్ టు ఏ బ్యాండ్ ఆఫ్ హానర్ ఆథర్డ్ బై ద శాంతన్ గుప్తా. ఓకే, మనకి ద మాంగ్ హూ ట్రాన్స్ఫర్మ్ ఉత్తరప్రదేశ్, మనకి ఉత్తరప్రదేశ్ని చేంజ్ చేసిన మాంగ్. అలాగే హౌ యోగి ఆదిత్యనాథ్ చేంజ్డ్ యూపీ వాలా బయ్యా మనకి అబ్యూస్ టు ఏ బ్యాడ్జ్ ఆఫ్ హానర్ ఈ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి శాంతన్ గుప్తా. నెక్స్ట్ మహారాష్ట్ర హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ స్టేట్స్ విత్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ అండర్ ద ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన ఫాలోడ్ బై ద తమిళనాడు అండ్ గుజరాత్. మనకి ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అనే పథకం కింద మనకి ఎక్కువ లబ్ధిదారులు కలిగిన రాష్ట్రం భారతదేశంలో చూసుకుంటే మహారాష్ట్ర స్టేట్లో మనకి ఎక్కువ మంది అయితే లబ్ధిదారులు ఉండడం జరిగింది. మహారాష్ట్ర తర్వాత సెకండ్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో గుజరాత్ అయితే నిలవడం జరిగింది. Prime Minister Narendra Modi has ranked the 8th on the list of world top 20 most admired men in a survey carried out by a data analytics company YouGov. ఓకే, మనకి YouGov అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది చేపట్టిన ఒక సర్వేలో భాగంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే మనకి టాప్ 20 అడ్మైర్ మెన్ అంటే ఎక్కువ మంది మనకి అడ్మైర్ చేసే పర్సనాలిటీస్లో ప్రపంచంలోనే 20 మంది జాబితా చూసుకున్నట్లయితే ఆ 20 మంది జాబితాలో మనకి భారతదేశం నుండి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు 8వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఎవరు నిలిచారు అంటే మనకి బరాక్ ఒబామా వచ్చి మనకి ప్రథమ స్థానంలో నిలిస్తే భారతదేశంలో నరేంద్ర మోడీ 8వ స్థానంలోనూ. అలాగే భారతదేశంలో టాప్ 20లో ఇతర సెలబ్రిటీస్ చూసినట్లయితే క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 12వ స్థానం, మనకి బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ 14, బాలీవుడ్ యాక్టర్ మనకి బిగ్ బి అమితాబ్ బచ్చన్ 15, క్రికెటర్ విరాట్ కోహ్లీ వచ్చి 18వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రపంచంలోనే మనకి 20 మోస్ట్ అడ్మైర్ ఉమెన్ ఓకే మహిళల జాబితా చూసుకున్నట్లయితే మొట్టమొదటి స్థానంలో మనకి మిషెల్ ఒబామా, అలాగే మనకి భారతదేశం తరపున చూసుకుంటే ప్రియాంక చోప్రా 10వ స్థానంలోను, ఐశ్వర్యరాయ్ బచ్చన్ వచ్చి 13, సుధామూర్తి మనకి 14వ స్థానంలోనైతే నిలవడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ ఎక్రమ్ ఫ్రమ్ ఎయిబా టు ఐబా. ఓకే, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ మనకి అంతకుముందు ఏఐబిఏ అని చెప్పి పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఏఐబిఏ నుండి ఐబిఏకి అయితే మనకి పేరు మార్చడం అయితే జరిగింది. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా అండ్ హెయిలీ మాథ్యూస్ వెస్టిండీస్ బ్యాగ్స్ ద ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ నవంబర్. సో నవంబర్ నెలకి సంబంధించి మనకి నవంబర్ అవార్డ్స్ని డిసెంబర్లో అనౌన్స్ చేస్తారు కదా. సో నవంబర్ నెలలో మనకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మనకి మెన్స్ వచ్చి పురుషుల కేటగిరీలో డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా, మహిళా కేటగిరీలో హెయిలీ మాథ్యూస్ వెస్టిండీస్ అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఫార్మర్లీ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ ఎవర్ నేషనల్ లెవెల్ ఖేలో ఇండియా ఉమెన్ హాకీ లీగ్ అట్ మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం ఇన్ న్యూఢిల్లీ. క్రీడల మంత్రిత్వ శాఖ క్రీడల మంత్రి మనకి అనురాగ్ సింగ్ ఠాకూర్ వచ్చి న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో మొట్టమొదటి జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ని అయితే లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఓకే, మొట్టమొదటిసారిగా మనకి ఖేలో ఇండియా గేమ్స్ అనేవి యూత్ గేమ్స్ అని స్కూల్ గేమ్స్ అని మనం చూస్తూ ఉన్నాం కదా. అదేవిధంగా ఖేలో ఇండియా ఉమెన్ హాకీ లీగ్ని కూడా మనం అయితే ప్రారంభించడం అయితే జరిగింది.
ఇండియా won the 16 medals in the Commonwealth Weightlifting Championship 2021 held at Tashkent, ఉజ్బెకిస్తాన్. మనకి ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్లో జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2021లో భారతదేశం టోటల్గా 16 పథకాలను అయితే సాధించడం జరిగింది. ఈ 16 పథకాల్లో మనకి 4 గోల్డ్, 7 సిల్వర్, 5 బ్రాంజ్, 4 స్వర్ణ పథకాలు, 7 రజిత, 5 కాంస్య పథకాలు అయితే మనకి భారతదేశం గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ షెట్లర్ కిందంబి శ్రీకాంత్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాన్ టు విన్ ద సిల్వర్ మెడల్ అట్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకే, మనకి షెట్లర్ ఎవరైతే బ్యాడ్మింటన్ ప్లేయర్ కిందంబి శ్రీకాంత్ ఉన్నారో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో వెండి పథకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ కూనూర్ హెలికాప్టర్ క్రాష్ సర్వైవర్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పాస్డ్ అవే. మనకి కూనూరు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ అయిన వరుణ్ సింగ్ అయితే మనకి ఇటీవల చనిపోవడం జరిగింది. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆర్ఎల్ జలప్ప పాసెస్ అవే. కేంద్ర మాజీ మంత్రి ఆర్ఎల్ జలప్ప కూడా రీసెంట్గా చనిపోయారు. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ జీటీ నానావతి హూ హెడెడ్ ద 2002 గోద్రా రైట్స్ పాస్డ్ అవే. 2022లో జరిగిన గోద్రా అల్లర్కి సంబంధించి నేతృత్వం, అంటే ఒక కమిటీ హెడ్ మనకి జడ్జికి సంబంధించి ఒక నేతృత్వం బెంచ్ అనేది వేస్తారు కదా, దానికి హెడ్గా మనకి నేతృత్వం గోద్రా అల్లర్లకు 2002 కేసుకు సంబంధించి నాయకత్వం వహించిన మనకి సుప్రీంకోర్టు జడ్జి అయిన మనకి జస్టిస్ జీటీ నానావతి గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ హ్యాస్ ఎంటర్డ్ ద సన్ అప్పర్ అట్మాస్ఫియర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ. నాసా యొక్క పార్కర్ అయిన సోలార్ ప్రోబ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా సూర్యుని ఎగువ వాతావరణంలోకి అయితే ప్రవేశించడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో హ్యాస్ సైన్ ద 6 అగ్రిమెంట్స్ విత్ 4 కంట్రీస్ ఫర్ లాంచింగ్ ద ఫారిన్ శాటిలైట్స్ డ్యూరింగ్ ద 2021-23. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2021-23 మధ్యకాలంలో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడానికి 4 దేశాలతో 6 ఒప్పందాలు అయితే కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హ్యాస్ సైన్డ్ ఏ 2,400 crore contract with the Bharat Electronics Limited for the development and supply of 20 type of systems for 83 LCA అంటే లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజోస్ MK-1A ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్. మనకి 83 LCA లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజోస్ MK-1A ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ కోసం 20 రకాల సిస్టమ్లు అభివృద్ధి మరియు సరఫరా చేయడం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్తో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వచ్చి 2,400 కోట్ల ఒప్పందంపై సంతకం చేయడం అయితే జరిగింది. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ద అగ్ని-P మిజైల్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. మనకి ఒడిస్సా తీరంలో అగ్ని-P క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించడం జరిగింది. The Reserve Bank of India has introduced the Prompt Corrective Action PCA framework for large NBFC non-banking financial companies with effect from October 2022. జనరల్గా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి కానీ మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి కానీ PCA ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధిస్తూ వచ్చింది కదా. అంటే మనకి ఏదైనా బ్యాంక్ అనేది బాగా NPS ఎక్కువ లాస్ అయిపోయేలా ఉంటే కనుక అటువంటి బ్యాంక్స్ పైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం CRA కానీ ఇటువంటివన్నీ కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత అటువంటి బ్యాంక్స్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా PCA ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అయితే విధిస్తుంది. అప్పుడు ఆ బ్యాంక్స్ అనేవి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏదైనా మనకి బిగ్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ ఆ బ్యాంక్ అనేది ఏదైనా కొత్త బిజినెస్ చేయాలన్నా, కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలన్నా RBI దగ్గర నుండి అయితే మనకి పర్మిషన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనకి బ్యాంక్స్కే కాకుండా NBFCs అంటే పెద్ద NBFC కూడా ఈ విధంగా అక్టోబర్ 2022 నుండి PCA విధించాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 2022 నుండి కూడా అమల్లోకి వచ్చే విధంగా భారీ NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ని అయితే ప్రవేశపెట్టింది. A penalty of 1.8 crore has been imposed on Punjab National Bank by the Reserve Bank of India, while ICICI Bank has been fined 30 lakh for deficiencies in regulatory compliance. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ పై 1.8 కోట్ల పెనాల్టీ, అలాగే ICICI బ్యాంక్ పై నియంత్రణ సమ్మతి లోపాల కారణంగా 30 లక్షల జరిమానా అయితే ఇటీవల విధించడం జరిగింది. Reserve Bank of India, in consultance with the Department of Financial Services, the Ministry of Finance has decided to make the Scheduled Payment Bank and Scheduled Small Finance Bank eligible to conduct the government agency business. Reserve Bank of India వచ్చి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగంతో సంప్రదింపులు జరిపిన తర్వాత మనకి షెడ్యూల్ పేమెంట్ బ్యాంక్ అలాగే షెడ్యూల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రభుత్వ ఏజెన్సీ వ్యాపారాలు నిర్వహించడానికి అర్హతను కల్పించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. పెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రమే మనకి షెడ్యూల్ బ్యాంక్స్ కానీ మనకి ఇటువంటి లావాదేవీలు గవర్నమెంట్ ఏజెన్సీ బిజినెస్కి అయితే ఎలిజిబిలిటీ ఉండేది. ఇప్పుడు ఈ షెడ్యూల్ పేమెంట్ బ్యాంక్ అలాగే షెడ్యూల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది.
సెంటర్ గ్రాంట్స్ జిఐ ట్యాగ్స్ టు బీహార్స్ మిథిలా మకానా. బీహార్లోని మిథిలా మకానాకు కేంద్రం భౌగోళిక సూచిక జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని అయితే మంజూరు చేయడం జరిగింది. మనకి పూల్ మకానా అంటారు కదా, తెల్లగా పైన డాట్స్లా ఉంటుంది, మనకి లోటస్ సీడ్స్ అంటారు, కర్రీస్లో ఈ మధ్యన ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అటువంటి మిథిలా మకానాకు బీహార్ రాష్ట్రానికి చెందిన దానికైతే మనకి ఇటీవల జిఐ ట్యాగ్ అయితే లభించింది. నేను కంప్లీట్ 2021లో ఉన్న జిఐ ట్యాగ్స్ని అలాగే వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్తో కలిపి ఒక వీడియో అయితే చేశాను. చూడకపోతే ఎవరన్నా తప్పకుండా అయితే చూడండి. Next, UNESCO has added the Durga Puja in Kolkata to its 2021 list of intangible cultural heritage. యునెస్కో వచ్చి కోల్కతాలోని దుర్గా పూజను 2021లో కనిపించిన అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సాంస్కృతిక వారసత్వ జాబితాలో అయితే చేర్చడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మెడిటేషన్ సెంటర్ ఇనాగ్రేటెడ్ ఇన్ తెలంగాణలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మరియు జ్ఞాన కేంద్రాన్ని అయితే మనకి ప్రారంభించారు. చైనా లాంచ్డ్ ద షిజిన్ 6-5 శాటిలైట్స్ ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. మనకి చైనా దేశం అంతరిక్ష పరిశోధనల కోసం షిజియాన్ 6-5 అనే ఉపగ్రహాలను అయితే ఇటీవల ప్రయోగించడం జరిగింది. 5th ట్రూకాలర్ గ్లోబల్ స్పామ్ అండ్ స్కామ్ రిపోర్ట్ 2021 ఇండియా ర్యాంక్డ్ 4th అండ్ బ్రెజిల్ టాప్డ్. మనకి ట్రూకాలర్ అనే యాప్ అనేది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదా, అందులో మనకి స్పామ్స్ కాల్స్ కానీ ఏదైనా కాల్ వచ్చినప్పుడు స్పామ్స్ అయితే మనకి స్పామ్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. సో ఈ ట్రూకాలర్ డేటా ప్రకారం 5వ ట్రూకాలర్ యొక్క గ్లోబల్ స్పామ్ అండ్ స్కామ్ నివేదిక 2021 ప్రకారం చూసుకుంటే భారతదేశం వచ్చి 4వ స్థానంలోనూ బ్రెజిల్ దేశం వచ్చి అగ్రస్థానంలోనూ నిలవడం జరిగింది. నెక్స్ట్, మాల్తా బికమ్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు అలౌ ద లిమిటెడ్ కల్టివేషన్ అండ్ పొసెషన్ ఆఫ్ కెనాబీస్ ఫర్ పర్సనల్ యూజ్. మనకి వ్యక్తిగత ఉపయోగం కోసం పరిమిత సాగు మరియు గంజాయిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతించిన మొట్టమొదటి యూరోపియన్ దేశంగా మాల్తా దేశం అయితే నిలవడం జరిగింది. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా గంజాయి కాకపోయినా కొంచెం గంజాయి టైప్ అనమాట ఈ కెనాబీస్ అనేది. జస్ట్ మెడికల్ పర్పస్ కానీ మనకి పర్సనల్ యూస్ కోసం లిమిటెడ్గా కొద్దిగా మనకి దాన్ని పండించుకోవడం కానీ కలిగి ఉండడానికి కానీ మనకి యూరోపియన్ కంట్రీ అయితే మనకి అనుమతి ఇవ్వడం, మనకి మాల్తా అయితే అనుమతి ఇవ్వడం, యూరోపియన్ కంట్రీ అయిన మాల్తా అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కార్ల్ నెమ్మహైర్ స్వాన్ యాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా. సో ఆస్ట్రియా దేశానికి సంబంధించి ఛాన్సలర్గా కార్ల్ నెహమార్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద సరియూ నహర్ నేషనల్ ప్రాజెక్ట్ ఇన్ బలంపూర్ ఉత్తరప్రదేశ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని బలంపూర్లో సరియూ నహర్ జాతీయ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించారు. యూనియన్ మినిస్టర్ అమిత్ షా హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఉమియా మాటాధామ్ టెంపుల్ అండ్ టెంపుల్ ప్రిమిసెస్ అండర్ ద మా ఉమియా ధామ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎట్ ఉమియా క్యాంపస్ ఇన్ సోలా ఇన్ అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్లో సోలాలో ఉమియా క్యాంపస్లో మా ఉమియా ధామ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఉమియా మాతాధామ్ ఆలయం మరియు ఆలయ ప్రాంగణాన్ని కేంద్ర మంత్రి హోంషా అమిత్ షా అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. 7th edition of India International Science Festival begins in Panaji, గోవా. సో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ యొక్క 7వ ఎడిషన్ మనకి గోవాలోని పనాజీలో అయితే ప్రారంభమైంది. ద ప్రపోజల్ టు రైజ్ ద మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఉమెన్ ఫ్రమ్ 18 to 21 వాస్ క్లియర్ బై ద యూనియన్ క్యాబినెట్. మహిళల కనీస వివాహ వయసు గతంలో 18 సంవత్సరాలు ఉండేది, దాన్ని 21కి పెంచాలనే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలపడం జరిగింది. Prime Minister Narendra Modi has laid the foundation stone of Ganga Expressway in షాజహాన్పూర్, ఉత్తరప్రదేశ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో గంగా ఎక్స్ప్రెస్వేని అయితే శంకుస్థాపన చేశారు. ఉత్తరాఖండ్ అస్కోట్ వైల్డ్ లైఫ్ శాంచురీ డిక్లేర్డ్ యాజ్ ద ఎకో సెన్సిటివ్ జోన్. ఉత్తరప్రదేశ్లోని అస్కోట్ వన్యప్రాణి అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్గా అయితే ప్రకటించబడింది. ADB Asian Development Bank approves the $120 million loan to establish the Assam Skill University. అస్సాం స్కిల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి $112 million రుణాన్ని అయితే ఆమోదించడం జరిగింది. Chief Minister of Jharkhand Hemant Soren has launched the Sports Action Toward Harnessing Aspiration of Youth Sahai scheme aimed at the nurturing young sporting talents in the Maoist hit districts of the state. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్రంలో మావోయిస్ట్ ప్రభావిత జిల్లాల్లో ఉన్న యువ క్రీడా ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో మనకి సహాయ్ అంటే స్పోర్ట్స్ యాక్షన్ టువార్డ్స్ హార్నెసింగ్ ఆస్పిరేషన్ ఆఫ్ యూత్ అనే పథకాన్ని అయితే ప్రారంభించారు. హర్యానా స్టేట్ లాంచ్డ్ ద కేల్ నర్సరీ స్కీమ్ 2022-23 టు ప్రమోట్ ద స్పోర్ట్స్. క్రీడలను ప్రోత్సహించేందుకు గాను హర్యానా రాష్ట్రం కేల్ నర్సరీ అనే ఒక పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద తమిళ్ తాయ్ వాస్తు యాజ్ ద స్టేట్ యాంథమ్. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మనకి తమిళ్ తాయ్ వాస్తువును రాష్ట్ర గీతంగా అయితే ప్రకటించడం జరిగింది.
రిషబ్ పంత్ నేమ్డ్ ద ఉత్తరాఖండ్స్ బ్రాండ్ అంబాసిడర్. ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్రానికి సంబంధించి క్రికెటర్ రిషబ్ పంత్ అయితే ఎంపికయ్యారు. నాగాలాండ్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద క్రియేషన్ ఆఫ్ 3 న్యూ డిస్ట్రిక్ట్స్ నేమ్డ్ ద తెమ్యూ, అలాగే న్యూల్యాండ్ మరియు చుమోకేడియో. ఓకే, మనకి నాగాలాండ్ ప్రభుత్వం నాగాలాండ్ రాష్ట్రం నుంచి 3 కొత్త జిల్లాలను అయితే ప్రకటించింది. ఒకటి మనకి తెమ్యూ, అలాగే మనకి న్యూల్యాండ్ మరియు చుమోకేడియా. ఓకే, ప్రొనౌన్సియేషన్ అయితే కొంచెం చూసుకోండి, స్పెల్లింగ్స్ అనేవి సో డిఫరెంట్గా ఉన్నాయి. హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ హ్యాస్ ఓపెన్ ద న్యూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ICCC అండర్ ద కర్నల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కొత్త ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ICCCని అయితే ప్రారంభించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ టీ డే 15th డిసెంబర్, అంతర్జాతీయ తేనీటి దినోత్సవం లేదా టీ దినోత్సవాన్ని డిసెంబర్ 15 జరుపుకుంటాం. 16th డిసెంబర్ని చూసుకుంటే 50th విజయ్ దివాస్. ఓకే, విజయ్ దివాస్ యొక్క 50వ విజయ్ దివాస్ని అయితే మనకి ఈ సంవత్సరం 16th డిసెంబర్ 2021 అయితే జరుపుకోవడం జరిగింది. అలాగే 17th డిసెంబర్ని చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ద వైలెన్స్ అగైనెస్ట్ ద సెక్స్ వర్కర్స్. సెక్స్ వర్కర్లపై హింసను అంతం చేసే అంతర్జాతీయ దినోత్సవం డిసెంబర్ 15 జరుపుకుంటాం. 18th డిసెంబర్ని చూసుకుంటే మైనార్టీ రైట్స్ డే, మైనార్టీల హక్కుల దినోత్సవాన్ని డిసెంబర్ 18 జరుపుకుంటాం. నెక్స్ట్ 18th డిసెంబర్న ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని డిసెంబర్ 18 అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి హార్నెసింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ హ్యూమన్ మొబిలిటీ. వరల్డ్ అరబిక్ లాంగ్వేజ్ డే, ప్రపంచ అరబిక్ భాష దినోత్సవాన్ని 18th డిసెంబర్ని అయితే మనకి 18 డిసెంబర్ని అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి అరబిక్ లాంగ్వేజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ సివిలైజేషన్స్. 19th డిసెంబర్ని చూసుకున్నట్లయితే గోవా లిబరేషన్ డే, గోవా విమోచన దినోత్సవాన్ని 19th డిసెంబర్ 19 డిసెంబర్ని జరుపుకుంటాం. అలాగే 20th డిసెంబర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డే, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని 20 డిసెంబర్ని జరుపుకుంటాం. 20 to 25th డిసెంబర్, 20 నుండి 25 డిసెంబర్ దాకా గుడ్ గవర్నెన్స్ వీక్. ఓకే, గుడ్ గవర్నెన్స్ వారోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి 25 డిసెంబర్న వాజ్పేయి గారి జ్ఞాపకార్థంగా గుడ్ గవర్నెన్స్ డేని అయితే జరుపుకుంటాం కదా. సో ఈసారి గుడ్ గవర్నెన్స్ వీక్ అంటే వారాన్ని 20 నుండి 25 దాకా కూడా జరుపుకోవడం జరిగింది. యాజ్ యూజువల్గా 25 అయితే మనకి వాజ్పేయి గారి జ్ఞాపకార్థం మనకి గుడ్ గవర్నెన్స్ డేని అయితే జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చి మనకి ప్రాషూన్ గౌన్ కి ఔర్ ఏ ఫిల్మ్ ఆన్ ప్రాషూన్ గౌన్ కి ఔర్ విల్ బి స్క్రీన్. ఓకే, దీని మీద ఒక ఫిల్మ్ అనేది అయితే స్క్రీన్ చేయడం జరుగుతుంది. థీమ్ వచ్చి ప్రాషూన్ గౌన్ కి ఔర్. ఓకే, ఇది మనకి థర్డ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో మనకి డిసెంబర్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా టాపిక్ వైజ్ మీద ప్రతి దాని మీద జనవరి టు డిసెంబర్ మనకి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే కింద సోషల్ మీడియా లింక్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఫాలో అవ్వాలనుకుంటే కనుక టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.